అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు జారీ చేశారు. తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిని సమూలంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ దేశం అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించిందని, ఇది పసిఫిక్ సముద్రంలోని తమ శత్రువుల పనిపట్టగలదని కిమ్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటిస్తున్న సమయంలో కిమ్ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. తాము సిద్ధం చేసిన మిసైల్ పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదని, ఖచ్చితంగా ఇది మా భద్రతను పెంచుతుందని పేర్కొన్నారు. ఈ క్షిపణి శబ్దం కంటే 12 రెట్ల వేగంతో దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ ప్రకటించారు. ఈ క్షిపణి కేవలం ఆత్మరక్షణ ప్రణాళికలో భాగంగా సిద్ధం చేసిందని, ఈ మిసైల్ను ప్రపంచం విస్మరించలేదని అన్నారు. ఎంతటి రక్షణ వ్యవస్థలనైనా ఛేదించుకుని వెళ్లి ప్రత్యర్థిపై దాడి చేయగలదని తెలిపారు. మా దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకునే పనిని భవిష్యత్తులో మరింత వేగవంతం చేస్తామని కిమ్ స్పష్టం చేశారు. అయితే దక్షిణ కొరియా మాత్రం ఇది కేవలం 1100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది. మరోవైపు ఉత్తర కొరియా చర్యలను అమెరికా, దక్షిణ కొరియాలు ఖండించాయి. జపాన్తో కలిసి 3 దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ అన్నారు. స్పేస్ టెక్నాలజీలో ఉత్తర కొరియా, రష్యాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కీవ్తో యుద్ధానికి మద్దతుగా 11,000 మంది కిమ్ సైనికులు రష్యాకు వెళ్లినట్లు ఉక్రెయిన్ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. ఇప్పటికే రష్యా, ఉత్తర కొరియాలు రక్షణ ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నాయి. ఒకవేళ శత్రుదేశం నుంచి దాడి జరిగితే ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకునేలా ఈ ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాస్కోకు ఉత్తర కొరియా సైనికులను పంపడాన్ని అమెరికా తప్పుబట్టింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే ఖచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని అమెరికా హెచ్చరించింది. తాము కఠిన చర్యలు తీసుకోకపోతే అక్కడ మరిన్ని బలగాలు మోహరించే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికా, దక్షిణ కొరియాలకు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.